అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలింది. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేయగా, ఈ ఆదేశాలను సియాటెల్ ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తారు. వాటిలో పారిస్ ఒప్పందం సహా WHO నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం, వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతహా వచ్చే పౌరసత్వ రద్దు నిర్ణయం వంటివి ఉన్నాయి. ట్రంప్ నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకించాయి. ఆ ఆదేశాలు చెల్లవని 22 రాష్ట్రాలు లూ సూట్స్ దాఖలు చేశాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అధ్యక్షుడు ఆదేశాలు ఇచ్చారని, వాటిని అమలు చేయడానికి లేదని లా సూట్స్ పేర్కొన్నాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి. అమెరికాలో ఎవరు పుట్టినా అమెరికా వారసత్వం లభించడం అనేది రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కు. దాన్ని ఎవరూ కాదనలేరని న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఏ దేశానికైనా రాజ్యాంగమే ఫైనల్ అని అమెరికా రాజ్యాంగాన్ని అత్యంత పకడ్బందీగా రూపొందించారు. దీంతో సియాటెల్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ కాఫ్నర్ జన్మతహా పౌరసత్వ రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అమెరికన్ లా ప్రకారం వేరే దేశపు తల్లిదండ్రులకు అమెరికాలో పిల్లలు పుడితే ఆ పిల్లలు ఆటోమేటిక్ గా అమెరికన్ పౌరులుగానే గుర్తించబడతారు. భారతదేశానికి సంబంధించిన చాలా మంది తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు అలానే అమెరికన్ పౌరులుగా జీవిస్తున్నారు. ఆ పిల్లలు పెద్దయిన తర్వాత వారి అనుమతితో తల్లిదండ్రులు కూడా సిటిజన్షిప్ తీసుకుంటారు. అయితే మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో జాతీయ భావాల ఆధారంగా రాజకీయాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ పద్ధతికి చెక్ పెట్టేస్తారు. అమెరికాలో పుట్టినంత మాత్రాన వేరే దేశపు తల్లిదండ్రుల పిల్లలు అమెరికన్లు అయిపోరు అంటూ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి బాధ్యతలు స్వీకరించిన వెంటనే చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ ఆదేశాలతో అక్కడి భారతీయులతో పాటు యుఎస్ కు వలస వెళ్లిన వారిలో తీవ్ర ఆందోళన కలిగించాయి. ఫిబ్రవరి 20 తర్వాత పుట్టిన వారికి సిటిజన్షిప్ రాదనే ట్రంప్ నిర్ణయంతో కొందరు ముందుగానే డెలివరీలు చేయించుకునేందుకు ఆసుపత్రులకు పరుగులు తీశారు. అయితే ట్రంప్ ఆదేశాల నిలిపివేతతో భారతీయులు సహా వలస వెళ్లిన వారికి బిగ్ రిలీఫ్ దక్కినట్లయింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.